దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. భారత్లో ఎన్నికల ఓటింగ్ పెంచేందుకంటూ బైడెన్ ప్రభుత్వం $21 మిలియన్ అంటే దాదాపుగా 180 కోట్లు కేటాయించింది. యుఎస్ఐడి కింద ప్రతిసారి ఈ విధంగా ఇస్తూనే ఉంటారు. అయితే ఈ సాయాన్ని మేము ఎందుకు ఇవ్వాలి, భారత్ వద్ద చాలా డబ్బు ఉంది కదా అని చెప్పి ట్రంప్ ఇప్పుడు దాన్ని ఆపేశారు. అయితే అసలు ఈ డబ్బుతో ఇండియాలో ఏం చేశారన్నది ఇప్పుడు రకరకాల చర్చలకు కారణమవుతుంది. ఇప్పుడు అది మోదీని ఓడించడానికి బైడెన్ ప్రభుత్వం చేసిన పనిగా గుర్తించారు. భారత్లో ఎవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం చేశారని ఆయన అంటున్నారు. డబ్బులు కేటాయించడంతో పాటు యుఎస్ఐడి తరఫున ఎన్నికల్లో పనిచేసేందుకు వీణా రెడ్డి అనే మహిళను బైడెన్ ప్రభుత్వం ఇండియాకు పంపింది. ఇక్కడ ఆమె ఎన్నికల సమయంలో చురుగ్గా వ్యవహరించారు. 2021లో భారత్కు వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారని బీజేపీ ఎంపీ మహేష్ జట్మలాని ఆరోపించారు. ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. దీంతో ఈ వీణారెడ్డి పేరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 2012లో ఎన్నికల కమిషన్ అలాగే యుఎస్ఏఐడి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది ఓటింగ్ పెంచడానికని చెప్తున్నా బీజేపీ మాత్రం అప్పట్లో ఏదో కుట్ర ఉందని అనుమానించింది. ఇప్పుడు వీణారెడ్డి దేశంలో ఉన్న కాలంలో, అంటే అప్పుడు వీణారెడ్డి దేశంలో ఉన్న కాలంలో ఏం చేసిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ ఈ కారణంగానే వినిపిస్తోంది. వీణారెడ్డిని యుఎస్ఏఐడి కోసం నియమించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా గమనించిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.